ఎప్పుడు మేము ఎక్కి నుంచి కూడా అసలు మాకు ఇట్లాంటి 23 సంవత్సరాల నుంచి కూడా పోలేదు. ఎప్పుడు ఇవ్వలేదు మాకైతే. తీసుకున్నాను కొట్టు బాగా అంటే అట్లా ఉండాలి. వీడియో ఇస్తున్నావా? ఓకే ఇంకా భోజనం రాగాలి, ముగ్గురు వస్తారు. నీదంతా అట్లా పట్టుకొని అటు పెట్టరా ప్లేట్. అందరు సెలబ్రేట్ అవుతుంది. గిఫ్టేనా బళ్ళు 5 ఇంకోటి ఇద్దరు. ఇంకొకటి దీపికానికి వెళ్ళినాము ఇక్కడ స్కూల్ కాడ అయిపోయింది. ఇది లాస్ట్ మీకు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ పళ్ళంలో పెట్టుకోరి. తీసుకోరా తీసుకోరా పెట్టుకో. ఒకసారి కూర్చోదా మిడ్జోడి గ్రామంలో 5 అంగడి బళ్ళు ఉన్నాయి. అంగడి బళ్ళల్లో పిల్లలకు ప్లేట్లు కానీ గిలాసులు కానీ బిస్కెట్ కానీ పంచడం జరిగింది. ఈ మన ఈ భవనాలు లేవు. ఇలా ఎన్నో అన్నో కిరాయిలకు ఉండి కూడా ఇలా అధికారము భవనాలు ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా వీళ్ళు కట్టవలసిందే. తిరుగుడని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంగన్వాడీ టీచర్లకు దయచేసి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ 5 అంగన్వాడీలు ఖచ్చితంగా కట్టవలసిందిగా ఉంది. అంగన్వాడీ స్కూల్ పిల్లలందరికీ కూడా బిస్కెట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఏంటంటే మా టీఆర్ఎస్ నాయకుడు 6వ వార్డు మెంబరు మధ్యల రాజయ్య గారు ఈరోజు అన్ని స్కూల్లో పంపిణీ చేయడం జరిగింది. వీటికి పక్కా భవనాలు కూడా నిర్మించాలి. అరాకొర వసతులతోని అంగన్వాడీ టీచర్లు పిల్లలు అవస్థలు పడుతూ ఉన్నారు. అందుకని పక్కా బిల్డింగ్ నిర్మించి ప్రభుత్వము అంగన్వాడీ స్కూళ్ళు అన్నీ కూడా యథావిధిగా పనిచేయాలని పని చేసేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఈ చిన్నపిల్లలందరికీ కూడా ప్లేట్లు, గ్లాసులు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.